హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసురా లవ్ అండ్ వార్ 31 ఎపిసోడ్ యార్. ఇవేంటి ఫిన్స్ చండాలంగా అంటూ మాట తూలేసింది లయ్య. అన్నిటిలో తన వ్యతిరేకత మనసత్వం చూపిస్తూ పలుచునవుతూనే ఉంది. టేస్ట్లెస్ ఫెలో అని గొణిగింది జాను. లయ అని కోపంగా పిలిచి ఏంటా దురుస్తానో అంటూ గద్దించింది రుక్మిణి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పి రైట్స్ కూడా లేవా మామ్ అంటూ సాగదీసింది. ఏ బంతి బాక్స్ తీసుకొచ్చి లైక్ ఇవ్వు అని గంభీరంగా చెప్పి నచ్చిన వాడే తిన్నాన్రా అని తనే వడ్డించింది బామ్మ. అమృతంలా ఉంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా నాని అంటూ చక్కెర పొంగలు ఇష్టంగా తింటూ తన చెలివైపు దొంగ చూపులు చూశాడు దేవ్. దేవ్ చూపులకు తడబడి తల వంచేసింది చైత్ర. బంతి తెచ్చిన బాక్స్ ఓపెన్ చేయగా ఇప్పి నూడిల్స్ ఉన్నాయి. వాటిని చూసి ఏడు మొహం పెట్టింది. నేతితో చేసిన గారెలు చక్కెర పొంగలి గుమగుమల వాసన వస్తుంటే నోట్లో లాలాజలం పారి నూడిల్స్ సింహం వెగుటుగా పెట్టింది లయ్య. నోరుందని జారితే అంతే మరి అని నవ్వుకుంటూ చిన్నమాం ఈ వడ ఎంత టేస్ట్గా ఉందో వేసుకో అని ఊర్మిళ ప్లేట్లో పెట్టింది జాను. రాజా మీరు మరీ హెవీగా తినకండి, ఫ్లాట్ వస్తుంది అని మాట కలిపింది ఊర్మిళ. సమాధానం చెప్పకుండా అమ్మా ఆ గారివే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు భరద్వాజ్. తను అన్నందుకు మరీ కావాలని తింటున్నాడని ఉడుక్కుంది ఊర్మిళ. 1 అవర్ తర్వాత ఆఫీస్కి రెడీ అవుతున్న చైత్ర పాపని వచ్చి వెనుక నుంచి హక్ చేసుకుని మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టి ఏంటి గుర్రుగా చూస్తున్నావు అని పెదవులతో మెడ మీద స్కిన్ని లాగాడు దేవ్. చిగురుటాకులా వణుకుతూ ఏం చేస్తున్నావు శివ అని నంగిగా అడిగింది చైత్ర. దీన్ని రొమాన్స్ అంటారే, ఏం మైదానం అని పెదవులతో రాస్తూ హస్కీగా అన్నాడు దేవ్. నువ్విలా చేయడం ఏమీ బాగోలేదు, వదులు శివ. ఎవరైనా చూస్తే నిన్నేమి అనరు, నా క్యారెక్టర్ బ్లేమ్ చేస్తారు, నన్ను మాటలు అనిపించకు అంటూ దూరం జరగాలని చూసింది చైత్ర. మరింత హత్తుకుపోతూ నా పెళ్ళాన్ని ఎవరో బ్లేమ్ చేస్తే నోరు మూసుకుని చూసేంత ఆడంగివాడిని కాదు, అది గుర్తుపెట్టుకో. మంచి మూడ్లో ఉండి ముద్దు పెట్టుంటే ఎదవ అనుమానాలతో మూడ్ ఆఫ్ చేయకు, పిడత మొహం వేసుకుని అంటూ భుజం మీద పంటిగాటు పెట్టాడు దేవ్. అసలే రాక్షసు వచ్చి ఇబ్బంది పడుతుంటే నీ కొరుగుల గోలేంటి అని విసుగు ప్రదర్శించింది చైత్ర. రాక్షసు వచ్చాయా ఎక్కడ, ఏది చూడనివ్వు అంటూ కంగారుగా అడిగాడు. మెడ మీద బొగ్గల మీద అని బ్రెస్ట్ మీద ఉన్నాయని చెప్పడానికి ఇబ్బంది పడింది. వాటిని చూసి బియర్డ్గా రబ్ చేసుకుంటూ ఓసి నా తెంగరి పెళ్ళామా, ఇవి నీ ముగుడు పెట్టిన స్వీట్ బైట్స్, నీకు ర్యాషెస్లో అనిపిస్తున్నాయే అని మనసులో నవ్వుకుంటూ హ్యాండ్స్తో రబ్ చేయకు, జల్ తీసుకుందాం అన్నాడు. బుద్ధికే ముద్దు వచ్చేంత బుద్ధిగా తల ఆడించింది చైత్ర. అబ్బా నీ క్యూట్నెస్తో నన్ను చంపేస్తున్నవి రాక్షసి, ఇంత అల్లాడించడం నీకు న్యాయమా పసిడి బొమ్మ అంటూ ముద్దులు పెడుతూ కవ్వించాడు. టెన్షన్గా ఎవరైనా వస్తారు దేవ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలింది. చెప్పాను కదా ఏదైనా ఫేస్ చేయడానికి నేను రెడీ, నువ్వు టెన్షన్ పడకు అని ఒక ముద్దు ఇవ్వే అంటూ తినికాడు. అల్కగా మొహం పెట్టి టూ మచ్ శివ ఇలా వేధించడం అని మూతి ముడిచింది. ముడిచిన పెదల మీద పెక్కిచ్చి ఏంటి టూ మచ్, నా పెళ్ళాన్ని నేను ముద్దు అడగడం టూ మచ్చా, టూ మచ్ అంటమ్మా విన్నారా మీరు అంటూ సాగదీసి వెక్కిరించి. ఎంత అందంగా పుడితే ఎలానే చెప్పు, నాకెలా ఉందో తెలుసా బంగారం, రకరకాలుగా ఉంది, ఇది వర్ణించడానికి భావాలు కూడా పలకడం లేదు అని వంగి మెత్తని అది మీద ముద్రలు వేశాడు. సన్నగా మూనింగ్ సౌండ్ ఇచ్చింది ఆమె నోటి వెంట. కంఠం మీద పెదవులతో రాస్తూ నాలికతో లిక్ చేసి చైతు అంటూ మంద్రంగా పిలిచి చెడగొట్టేసి నా బ్రహ్మచర్యాన్ని గంగపాలు చేస్తుందబ్బా ఈ పిల్ల అని చుబుకం మీద ముద్దు పెట్టాడు. కిసుక్కున గోలీ సోడా కొట్టినట్టు నవ్వింది చైత్ర. గుండెలకు హత్తుకుని ఇలా నవ్వుతూ ఉండవే, మిగతావన్నీ నేను చూసుకుంటాను ప్రామిస్రా అని కాస్త ఎమోషనల్ అయ్యాడు దేవ్. అతను కురిపించే ప్రేమ జడవాడనంలో తడిచి ముద్దవ్వాలనే కోరికున్న ఏదో సంశయం చైత్రని ఆపేస్తుంది. రెడీ అవు ఆఫీస్కి లేట్ అవుతుంది అని నుదుటిని కిచ్చేసి అనవసరమైన థాట్స్ మైండ్లోకి రానివ్వకు చైతు, నా కోపం గురించి నీకు తెలుసు, ఎవరి గురించో కాదు, నీ లైఫ్ మన లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకో ఓకే అని బొగ్గ మీద తట్టి నీ మదిలో భావాలు నేను ఇప్పుడు చదివేశాను, నా మనసును నువ్వు తరిచి చూస్తే నీకే తెలుస్తుంది నేను ఇచ్చలే ఎవరనేది అని వెళ్ళాడు దేవ్. బుర్ర తక్కువ పాప జనరల్ నాలెడ్జ్లో కాస్త పూర్ కావడంతో దేవ్ ఏం చెప్పాడో అర్థం కాలేదు. చైత్ర అంటూ ఏమ సీరియస్గా పిలిచింది జాను. ఉలుక్కుబడి గబాలను వెనక్కి తిరిగింది. ఆ వాయిస్లో బేస్కి చైత్ర. ఏమ సీరియస్గా చూస్తూ ముందుకొచ్చి మా అన్నయ్య నీ రూమ్కి ఎందుకు వచ్చాడు అని సూటిగా ప్రశ్నించింది జాను. అంతే జలజలా కాచేసింది కన్నీళ్ళు చైత్ర. వియర్డ్గా చూస్తూ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఈ సెలయేరు పారిస్తావేంటి చైత్ర, టెల్ మీ ఆన్సర్ అంటూ గద్దించింది జాను. తలదించుకుని
వెక్కిందే తప్ప నోరు తెరిచి మాట్లాడలేదు. రేపు ఎవరైనా అడిగితే ఎలాగైనా ఏడ్చి తప్పు చేసిన దానిలో తలదించుకుంటావా వదినా అంటూ సాఫ్ట్ వాయిస్ అడిగింది జాను. గబాలన వచ్చి జానుని హగ్ చేసుకుని నేనే తప్పు చేయలేదు అంటూ వెక్కింది. వెన్ను నిమురుతూ పిచ్చి వదిన ఇలా ఏడిస్తే ఎవరైనా తప్పు చేసావని అంటారు. ధైర్యంగా ఆన్సర్ ఇవ్వాలి. కొంచెం ఉంటే చిన్నమామ కంట్లో పడుదురు మీ ఇద్దరు తెలుసా అంది నవ్వుతూ జాను. వానలో తడిసిన కోడిపిల్లలా వణికిపోయింది ఆ మాటలకు. వదిన ముందు నీలో ఈ భయం పోవాలి అని హగ్ రిలీజ్ చేసింది జాను. బెలగా చూసింది చైత్ర. ఎర్ర తామరలా మారిన ఆమె నయనాలను చూసి మనసు బాధగా మూలిగింది. బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ తాగి తలదించుకుని తన తెల్లటి పొడవాటి వాళ్ళని చూసుకుంటూ నేను చెప్పాను జాను కానీ మీ అన్నయ్య వినడం లేదు అని మెల్లగా అంది చైత్ర. నీకు పెళ్ళయింది అది గుర్తుందా వదినా అని కావాలని అందామె. చురుగ్గా చూస్తూ ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో రొమాన్స్ చేసే నీచత్వానికి నేను దిగజారలేదు అని రోషంగా చెప్పింది. చిన్నగా విచ్చాయి ఆమె పెదవులు. అచ్చా తాళి కట్టిన వాడితోనే అచ్చికి బుచ్చికిలాడుతున్నావు అనమాట బుజ్జి పౌరమా అని అల్లరిగా అడిగింది. హా అవును నా భర్తతోనే మాట్లాడుతున్నా అని నోరు జారి వెంటనే తనేమందో తెలిసి టెన్షన్గా జాను వైపు చూసింది. ఆల్చిప్పలాంటి కళ్ళతో కంగారుగా చూసి పెదవంచున నవ్వు దాచుకుని ఏమంటున్నావు వదినా అంటూ తను అంతకంటే టెన్షన్ నటించింది జాను. నిజం జాను శివ నా భర్త అని మెల్లగా చెప్పింది. ఇది చిన్నమామకు తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో తెలుసా అని సీరియస్గా చూస్తూ అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అంది జాను. నా మనసు బాధని ఎవరితో ఒకరితో పంచుకోకపోతే ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను జాను అంటూ బెడ్ మీద నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళింది చైత్ర. తను వెనక్కి వెళ్ళి పంచుకుంటే తరుగుతుంది. మా అన్నయ్య అంత తొందరపాటు డెసిషన్ తీసుకున్నాడంటే చాలా బిగ్ రీజన్ అయి ఉండాలి. ఏంటది అని శాంతంగా అడిగింది జాను. రీజన్ ఉంది. అది మా అక్క మీ వేదాంత అన్నయ్యని బయట వ్యూ చూస్తూ అంది చైత్ర. వేద్ అన్నయ్యకు మీ సిస్టర్కి సంబంధం ఏంటి అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఏముంది అనే విషయం నా మెడలో తాళి పడేంత వరకు తెలియదు జాను పడ్డాక తెలిసింది అని జరిగిందంతా చెప్పింది చైత్ర. నీకు నిజంగానే మైండ్ లేదు చైత్ర. ఒక సెల్ఫిష్ కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తావా అని కోపంగా అడిగింది జాను. మా నాన్న పెంపకాన్ని నేను అనుమానించలేను అవమానించలేను. తనకు తెలిస్తే గుండె పగిలి చనిపోతాడు అంటూ సజల నయనాలతో చూసింది. అయ్యో పిచ్చి చైతు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? జరిగిన దాంట్లో మీ ఫాదర్ తప్పేం మాత్రం లేదు. పిల్లలు తప్పు చేస్తే బాధ్యత తల్లిదండ్రులది నేను కాదనను. బట్ అది ఎప్పటిదాకా అంటే మనకు మెచ్యూరిటీ రానంత సేపు. మీ అక్క టీనేజర్ కాదు. కౌమార దశలు అసలు లేదు. తనేం చేస్తుందో పూర్తిగా తెలిసే చేస్తుంది. అది అర్థం చేసుకో. మీ ఫాదర్ ఎథిక్స్ నేర్పించారు. మైండ్ ట్యూన్ చేయడం ఎవరి తరం చెప్పు. అదే పెంపకంలో పెరిగిన నువ్వు అలా ఎందుకు లేవు చెప్పు. నువ్వు నిజాలు దాచినంత మాత్రం ఏమీ జరగదు. నీ సిస్టర్ గురించి అన్నయ్యకి చెప్పు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నిన్ను చూసి ఆమె అనుకున్నాడు. ఏది ఏమైనా నీకు మంచి జరిగిందని సంతోషించు. అర్థం లేని ఆలోచనలతో అమృత కలశాన్ని జార విడుచుకోకు. ఏది జరిగినా ఫేస్ చేయడానికి ధైర్యంగా ఉండడం నేర్చుకో. రేపన్న రోజున మీ పెళ్లి గురించి తెలిస్తే చాలా మాటలు పడాలి. అన్నింటికీ ధీటైన సమాధానం చెప్పాలి. కంటి నీరు పెడితే నీదే తప్పు అంటూ అవమానిస్తాను. నీ క్యారెక్టర్ తక్కువ చేసి హేళనగా మాట్లాడతారు. మా చిన్నమామ అసలు ఊరుకోదు. చైతు నువ్వు బలంగా నిలబడాలి. అన్నయ్య వదలైనా సరే నీ వైపు నుండి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండండి. రెడీ రెడీ అవ్వు అంది జాను. చేతులు పట్టుకుని థ్యాంక్ యూ జాను. నన్ను ఎక్కడ చెదరించుకుంటావని చాలా భయపడ్డాను. నువ్వు ప్యూర్ ఫెరలే వదిన. నిన్నెందుకు బ్లేమ్ చేస్తాను చెప్పు. త్వరగా మీ సిస్టర్ గురించి అన్నయ్యతో చెప్పు ఓకే అని బొగ్గ తట్టి వెళ్ళింది. ఆ సిసి వల్ల ప్రేమించిన వాడి దగ్గర చిత్కరాల అవమానాలు పాడుతున్నాను. అసలు ఏం చేసావే ఏం చేస్తున్నావు అని కోపంగా అనుకుంది చైత్ర. కూల్ మనాలిలో నీ పేరు చెప్పుకుని ఎంజాయ్ చేసింది తింగరెంకమ్మ. రెడీ అయ్యి కిందకు వచ్చి చైత్ర వెనకే దేవు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ అలా ముందు వెనుక రావడం నచ్చలేదు ఊర్మిళకి. ఇప్పుడు ఏదైనా అంటే కొడుకు ముందు పలుచనవుతాననుకుని సైలెంట్గా చూసింది. చైత్రతో మాట కలపడానికి ఆమెకు ఇష్టం ఉండదు. తను అడ్డం వస్తుంది. తన వైపు అదో రకంగా చూస్తున్న ఊర్మిళని చూసి ఈవిడ చూపేంటి ఎలా ఉంది. నా గురించి తెలిస్తే మీద పడి రక్కేస్తుందేమో. అమ్మ సాంబవి నీదే భారం అని మనసులో అనుకుంది చైత్ర. బై నాని అని చెప్పి ముందుకు వెళ్ళాడు దేవ్. చెంగు చెంగును దూసుకుంటూ వచ్చి పద చైత్ర అంది జాను. చిన్నగా తల పంకించి వెళ్ళి వస్తాం మా అమ్మగారు అని మెల్లగా చెప్పి ముందుకు వెళ్ళింది. బై చెన్మామ్ అని బొగ్గ మీద కిస్ ఇచ్చి బై మొసలి అని చేతినాడించి పరుగు తీసింది జాను. జాగ్రత్త పరుగులు తీయకు అని వెనుక నుంచి అరిచింది పెద్దావిడ. అత్తయ్య అంటూ పిలిచింది ఊర్మిళ. ప్రతి దూరితో ఒత్తులు చేస్తూ చెప్పు అందావిడే. ఈ అమ్మాయి ఇంకే అన్నాళ్ళు మన ఇంట్లో ఉంటుంది అని విసుగ్గా అడిగింది ఊర్మిళ.
ఏ చైత్ర ఉంటే నీకేం భారం అయింది అని ప్రశ్నించారు వెనక నుంచి భరద్వాజ్. మీకు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? పరాయి ఆడపిల్ల ఇలా మన ఇంట్లో రోజులు నెలల తరబడి ఉంటే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? పైగా పైన రూమ్ అన్ని సౌకర్యాలు అమర్చి మరీ ఇంటి కోడలుగా చేస్తున్నారు అని విసుగు ప్రదర్శిస్తూ నాకు ఆమె ఇంట్లో ఉండడం నచ్చలేదు, త్వరగా పంపేయండి అని ఆర్డర్ వేసింది. తనకేదో ఇబ్బంది ఉండడం వల్ల కదా ఊర్మిళ మన ఇంట్లో ఉంది. అలాంటి అభిమానం గల అమ్మాయి మనం ఉండమన్నా ఉండదు, ఏదో తప్పకుంటుంది అని అంది రుక్మిణి. అంత అభిమానం కారిపోయేదైతే బయట ఏ పీసులోనూ ఉండాలి, ఎలా పరాయి ఇంట్లో ఉండడం ఏంటి అని మొహం రాల్చింది. చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక ఆపేయ్. అమ్మకు తెలీదా మంచి చెడుల కోసం అక్కడ ఆడదానిపై మరో ఆడదా పిల్ల మీద కోసం ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదనే సెన్స్ ఉందని అని సీరియస్ అయ్యారు భరద్వాజ్. ఏదైనా అంటే నా నోరు మూయించడం మీకు దేవుకి అలవాటు అయింది అని రుసరుసలాడింది ఊర్మి. అంటే రాజా నువ్వు బయలుదేరు అని శాంతంగా అంది పెద్దావిడ. విదురు ఫోన్ రింగ్ అయింది. ఆఫీస్కి రెడీ అవుతూ ఫోన్ చూసుకుని నేమ్ చూసి నొసలు చుట్లించి పాపకు మనం గుర్తొచ్చామేంటో, ఏదో మ్యాటర్ ఉంది అని లిఫ్ట్ చేసి హలో అంటూ స్వీట్గా అన్నాడు. హలో విదురు, ఫ్రీగా ఉన్నావా అని అడిగింది లయ్య. ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా అని సాఫ్ట్గా అడిగాడు విదురు. ఎస్, లంచ్ అవర్లో మీట్ అవుదాం, లొకేషన్ షేర్ చేస్తాను, ఓకేనా అంది ఆమె. ఓకే లవ్, నువ్వు పిలవడం నేను రాకపోవడం సమస్యే లేదు అని ఉబ్బేసి కాల్ కట్ చేసి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విదురు. హోటల్కి రీచ్ అయింది మేఘ. తన పేరున బుక్ చేసిన రూమ్కి కీస్ తీసుకుని స్టైల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళింది. వెనుకే వచ్చిన దేరాజు రూమ్ కీస్ తీసుకుని వేలుతో తిప్పుతూ వెళ్ళాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి విండో కర్టెన్ తప్పించి బయట మంచుతో కప్పబడిన క్లైమాక్స్ని చూసి నైస్ అనుకుంటుంది అంతే. ఇదే ప్లేస్కి చైతు పాపం తీసుకొస్తే ఎగిరి ర్యాబిట్ పిల్ల గొంతులు వేసి హంగామా చేసిన అంత అందమైన ప్రకృతిని చూసి. ఇంతకీ ఎక్కడికి వచ్చిందో చెప్పలేదు, అదే కులుమైనాలండి. రూమ్కి వచ్చి పైన బ్లేజర్ తీసి బెడ్ మీద పడేసి ఉళ్ళు విరుచుకుని డోర్ ఓపెన్ చేశాడు ధీరజ్. డోర్ తీసిన సౌండ్ విని తల తిప్పింది మేఘ. నవ్వు మొహంతో లోపలికి వస్తున్న ధీరజ్ని చూసి ఇది కనెక్టెడ్ రూమా అని మనసులో గింజుకుని పైకి అందమైన దరహాసించింది. హాయ్ అంటూ చేతిని చేపాడు ధీరజ్. హాయ్ అని ఆ చేతిని అందుకుంది మేఘ. రూమ్ నచ్చిందా చైత్ర అన్నాడు ధీరజ్. నైస్ అంటూ నవ్వింది. నేనేంలానే నీ నవ్వు కూడా ఆసప్ అంటూ మెస్మరైజ్ అయ్యాడు ధీరజ్. అవునా అంటూ కోలకళని అలవొక్కగా తిప్పింది మేఘ. మన ఫ్రెండ్షిప్కి బ్రేక్స్ వేసి వేరే రిలేషన్ టర్న్ చేద్దాం, ఏమంటావు అని ప్రేమగా చూశాడు ధీరజ్. వేరే అంటే అని కనుబొమ్మలు ఎగరేసింది మేఘ. వేరే అంటే తెలీదా అని పిచ్చ రొమాంటిక్గా చూస్తూ గబాలను హత్తుకున్నాడు ధీరజ్. ఏంటా స్పీడు? సున్నితంగా విడిపించుకుంది. నేనంటే ఇష్టం లేదా అని అసలు ముడిచాడు. చిన్నగా నవ్వి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మరి దూరం వెళ్ళిపోతున్నావు? దగ్గర అవ్వాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి అనుకుంటా అని అందంగా నవ్వింది మేఘ. ఐ మీన్ మ్యారేజ్ అని నసలు ముడిచాడు. బెడ్ మీదకి చేరి స్టైల్గా ఆసనం వేసి ఎస్ అంటూ టెంపర్ చేసింది. ఆమె ఫోజ్ చూసి ధీరజ్లో ఒకే ప్రకంపనలు రేగి పక్కన చేరి ప్యాంపర్ చేస్తూ నాకు ఓకే, మా డాడీని ఒప్పించాలి, కొంచెం కష్టమే చైత్ర, బట్ ఐ విల్ ట్రై అంటూ హక్ చేసుకుని విషపనవ్వు నవ్వుతూ మీ డాడీకి నచ్చకుండా ఏది చేయదు తీరు, ఆయన బ్లెస్సింగ్స్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటూ మురిసింది. రియల్లీ యువర్ గ్రేట్ చైత్ర, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తుంది నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది యార్ అంటూ ముద్దులు పెడుతూ మీదకు చేరాడు. పాప రంగులు మార్చే ఓసరి వెళ్ళని తెలిస్తే ఏమైపోతాడో బాబు. చెల్లెలి పేరు చెప్పుకుని తిరుగుతుంది. దేవుకి తెలిస్తే ఈ మేకని పెద్దింట్లో ఆమెకు బలం ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడబ్బా. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.